రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం ఈరోడ్ పశువుల సంతలో ఉన్నాము. ఇదైతే ఎవ్రీ థర్స్డే కూడా జరుగుతుంది. మార్నింగ్ 3 గంటల నుంచి జరుగుతుందండి. ఇది 9-10 వరకు క్లోజ్ అయిపోతుంది. చూసుకోవచ్చు, 2 ఆవులు అయితే చూస్తున్నారు కదా, హై క్వాలిటీ ఆవులు. అన్న ప్రెగ్నెంట్ కావు సార్? డెలివరీ టైం వన్ మంత్ 20 days. ఓకే, ఒకటైతే 4 రోజులు, ఒకటైతే 20 రోజులు అని చెప్తున్నారు. 2 పళ్ళ మీద ఉంది అన్న. ప్రైస్ అన్న, ప్రైస్ రేట్ మిల్క్ కెపాసిటీ 130 చెప్పినారు. 1 మంత్ టైం ఉంది. ఓకే ఓకే. ఇది 125 చెప్పినారు. 125 మిల్క్ కెపాసిటీ అన్న. 25 గ్యారంటీ. 25 బ్రీడ్ ఉంది నా హెవీ బ్రీడ్ అవు. ఓకే, క్వాలిటీ కూడా బాగున్నాయి, చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే మనం ఈరోడ్ పశువుల సంతలో ఉన్నాము. ఇక్కడైతే అన్నీ కూడా హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు అయితే వస్తుంటాయి. రెండు పళ్ళు. డెలివరీ టైం అన్న 1 మంత్. రేట్ అన్న, రేట్ 63,000. మిల్క్ కెపాసిటీ అన్న, యావరేజ్ మిల్క్ 1 time or 1 day? 7 liters. 1 time 7 liters. రేటు 63. 63,000 చెప్తున్నారండి. ఇది 7 లీటర్ పూటకి 7 లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఇది. 1 time డెలివరీ అయితే ఇంకొక 1 month ఉందని చెప్తున్నారు డెలివరీకి. క్వాలిటీ బాగుంది, చూసుకోవచ్చు. జెర్సీ బ్రీడ్ కదన్నా, జెర్సీ బ్రీడ్ ఇది. పళ్ళు కూడా చూపిస్తున్నారు మనకి. ఓకే ఓకేనా, అన్నీ కూడా క్వాలిటీ గల ఆవు అయితే బాగుంది. ఆవు చూసుకోవడానికైతే మంచిగా ఉంది. 63,000 అంటే వాళ్ళు చెప్పింది ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకోవాలి. రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునేది బట్టి ఉంటుంది. కాబట్టి 63 అంటే మనం మాట్లాడుకోవాలి. 14 లీటర్లు అని చెప్తున్నారు. ఈ మార్కెట్లో మాత్రం నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఇటు వెహికల్స్, ఇటు ఆవులు అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. వచ్చైతే నైట్ మనకి మార్నింగ్ తెల్లారక ముందుకే బేరం అయిపోతుంది. టార్చ్లు వేసి, మొబైల్ లైట్స్ వేసి అయితే బేరం మాట్లాడుకుంటారు చూసుకొని. మార్నింగ్ తెల్లారగానే లోడ్ ఎక్కించుకుంటారండి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అయితే చాలా వరకు వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఆవులు, జెర్సీ ఆవులు కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్లో. చాలా ఫేమస్ ఇది. తమిళనాడు స్టేట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇటు సైడ్ మొత్తం జెర్సీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం జెర్సీ. మొత్తం జెర్సీ గౌస్.
ఎవరన్నా ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ సూడి వస్తుంటాయి, పాడి వస్తుంటాయి. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇదైతే ప్రజెంట్ గురువారం అయితే మార్కెట్ నడుస్తుంది. ఉదయం 3 గంటల నుంచి 9 to 10 వరకు అయితే క్లోజ్ అయిపోతుందండి ఈ మార్కెట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కాల్ చేసి అడగవచ్చు మీరు. రేట్ల విషయం కూడా నేను పెడుతుంటాను వీడియోస్ అయితే. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ చూస్తున్న వీడియో ఇది. ఇంకా 6-7 అట్లా తీసేసి కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఎక్కువగా మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర నుంచి అయితే ఇక్కడ వచ్చి అయితే వ్యాపారస్తులు కొంటుంటారు. వ్యాపారస్తులు కొని అక్కడైతే మళ్ళీ రీసేల్ చేస్తుంటారు. అట్లాగే ఫార్మర్స్ కూడా కొంతమంది వస్తుంటారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అయితే ఎక్కువగా అయితే వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారండి ఆవులను అయితే. అన్నీ కూడా మనకి హెచ్ఎఫ్ అండ్ జెర్సీ రెండు కూడా ఉంటాయి. గేదెల విషయానికి వస్తే తక్కువ ఉంటాయండి. గేదెలు ఇక్కడ లోకల్ బ్రీడ్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగవచ్చు. డీటెయిల్స్ ఎట్లా పోవాలి ఏంటి అనే విషయాలు కూడా మీరు అడగవచ్చు. ఎనీ టైం కూడా నాకు కాల్ చేయొచ్చు. Oh, mama, baile. Oh, nana. Chu. Tola. రంజిత్ నౌ డెలివరీ ஐயா அவ்வளோ மாதிரி
வண்டி போட்டுருங்க ஓடி நான் ஓடி மேய்க்கிறேன் அது வேண்டாம் இளநிக்கிறது அங்கதான் மகாராஷ்டிரக்காரன் அந்த வேட்டிக்கு அந்த இளநிக்கிறதே இருப்பான் கட் பண்ணிக்க பால் எல்லா இதுலேயும் வரும் இரு இப்போ அடித்தன பால் வந்து எப்படி வராமல் போச்சு பார்க்காம வாங்கணும் பால் இன்னும் 20 நாள் டைம் இருக்குண்ணே 20 நாள் டைம் இருக்குது రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.